సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 11 వర్స్ 15. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చేతుల నుండి బాగి స్తోత్రం చెప్పండి. ప్రియులరా, ఈ మాట భూమి మీద రాబోతున్న 7 సంవత్సరాల మహాశ్రమలలో చివరి శ్రమల కాలములోని ఘట్టం ఈ ఘట్టం. మీరు జాగ్రత్తగా వినాలి. భూమి మీద 7 శ్రమల సంవత్సరాల కాలాలు ఎలాగుంటాయంటే, ఇక్కడ 7వ దూత బోర ఊదినప్పుడు అని రాయబడి ఉంది అక్కడ. అంటే దీనికంటే ముందు 6 దూతలు 6 బోరలు ఊదారు. 7 సంవత్సరాల శ్రమలు పరలోకంలో 7 దూతలు 7 బోరలు ఊదుతూ ఉండంగా 7 రకాల శ్రమలు భూమి మీద కలుగుతాయి. జాగ్రత్తగా వినాలి. మనం చదువుకుంది ఆఖరి శ్రమ. మరి మొదటి 6 ఏం జరుగుతాయండి? నా వైపు చూస్తూ వినండి, చెప్తా. పరలోకంలో మొదటి దూత బోర ఊదినప్పుడు భూమి మీద వడగండ్లు పడతాయి. 2వ దూత బోర ఊదినప్పుడు జరిగే గొప్ప సంగతి ఏంటి అనంటే, అగ్ని చేత మండుచున్న పెద్ద కొలిమి వంటిది సముద్రములో పడుతుంది. దీనివల్ల సముద్రాలు 3 భాగాలు రక్తంగా మారిపోతాయి. 3వ శ్రమ, 3వ దూత బోర ఊదుతూ ఉండంగా పెద్ద అగ్ని వంటిది, ఒక కొండ లాంటిది వచ్చి నదుల 3వ భాగాన పడిపోతుంది. భూమి మీద ఉన్న నదులన్నీ కూడా 3 అంతులు చేదుగా మారిపోతాయి. 4వ శ్రమ, 4వ దూత బోర ఊదుతూ ఉండగా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు 3 అంతులు చీకటైపోతాయి. 5వ దూత బోర ఊదుతూ ఉండంగా దురాత్మ శక్తికి అధిపతి ఒక ఆయన పాతాళములో ఉన్న అగాధము తెరువగా అగాధములో నుండి దురాత్మ శక్తులు మిడతల రూపంలో భూమి మీదకి వచ్చి 5 నెలలు మనుషుల ఏ నొసటి మీద దేవుని గుర్తు లేదో వాళ్ళను బాధిస్తాయి. ఈ నొప్పికి తట్టుకోలేక మనుషులు చచ్చిపోదాం అనుకుంటారట. మరణము పారిపోద్ది 5 నెలల దాకా.
ఇక 6వ శ్రమ భూమి మీద ఏం జరుగుతుందంటే, పరలోకంలో 6వ దూత బోర ఊదుతూ ఉండంగా భూమి మీద ప్రపంచ యుద్ధము జరిగిద్ది. 7వది ఆఖరిదే మనం ఇప్పుడు చదువుకున్నాం ప్రియులరా. 7వ దూత బోర ఊదుతూ ఉండంగా పరలోకములో గొప్ప శబ్దములు వినబడ్డాయట. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఎవరు చూసి వచ్చారండి అంటారేమో. ఇప్పుడు ఇంత పెద్ద వర్షం మీకేమైనా కనపడిందా అమ్మా? కనపడిందా మీకేమన్నా? వచ్చిందాకా తెలియలే మనకి. రాబోయే రోజులు అది ఈ రాత్రో తెలియదు, రేపు రాత్రో తెలియదు. భూమి మీద 7 సంవత్సరాల మహాశ్రమలు జరగటానికి రెడీగా ఉన్నాయి. 7వ దూత బోర ఊదుతూ ఉండగా పరలోకంలో గొప్ప శబ్దములు వినపడతాయంట. ప్రియులారా, ఈ రాత్రి మనం 5 రకాల శబ్దాలు మీకు చక్కగా వివరంగా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఈ దినాల్లో శబ్దం చాలా ప్రాముఖ్యమండి. ఎందుకో తెలుసా? ప్రతి ఇంట్లో కూడా ఈ శబ్దం వినపడుతుంది అందరికీ. ఏ శబ్దం? ఫోను. ఒక పెద్ద ఆయనండి, భార్య చచ్చిపోయిందంట. ఒక పెంకుటిల్లో ఉంటున్నాడు, వయసు 70 ఏళ్ళు. ఉన్న ఒక్క కొడుకు అమెరికాలో సెటిల్ అయిపోయాడు. రోజు ఈయనకు ఒక శబ్దం వినపడితే ఆనందం కలుగుతుంది. ఏంటో తెలుసా? వాళ్ళ అబ్బాయి అమెరికా నుంచి ఫోన్ చేసేవాడు. రింగ్ టోన్ శబ్దం వినపడంగానే ఈ 70 ఏళ్ల ముసలాయనికి ఆ ఇంట్లో ఒక్కసారిగా సంతోషం వచ్చినట్టు అనిపించేది. ఎందుకంటే ఒక్కడేగా ఉండేది. రాను ఈ ఫోన్ రింగు శబ్దం వినపడటం తక్కువైంది. అంటే వాళ్ళ అబ్బాయి రోజు ఫోన్ చేసేవాడు, కాస్త వారానికి ఒకసారి, తర్వాత నెల రోజులకు ఒకసారి చేయటం మొదలుపెట్టాడట. ఆ తర్వాత నెల రోజులు కూడా పోయింది, ఫోన్ వినపట్టల్లా, రింగ్ టోన్ రావటంలా. పాప ఈ వయసులో పెద్ద ఆయనకి విచారం వేసి ఒకరోజు చూసి ఈ ఫోన్ను పట్టుకొని పట్టణం వెళ్ళాడంట. ఫోన్లు బాగు చేసి అబ్బాయి దగ్గరికి వెళ్ళి అన్నాడట, అయ్యా దీంట్లో శబ్దం రావట్లా, బాగు చేయవా అన్నాడంట. దీంట్లో శబ్దం రావట్లా, రింగ్ టోన్ రావట్లా, బాగు చేయవా అనగానే ఆ బాగు చేసి అబ్బాయి ఫోన్ అంతా చెక్ చేసి ఆయనతో అన్నాడంట, తాతయ్య ఫోన్ నెంబర్ 1గా ఉంది, శబ్దం వస్తుంది, అన్నీ వస్తున్నాయి, కావాలంటే చూడని నా నెంబర్లోంచి నెంబర్కి రింగ్ చేస్తాను, నెంబర్ చెప్పనగానే అదిగో శబ్దం. ఈ రాత్రి 5 రకాల శబ్దాలు విందుముగాక. దేవుడు భలే సెట్ చేశాడండి. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్పండి, దేవునికి స్తోత్రం. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఇప్పుడు ఆ శబ్దం రావట్లేదని ఆ అబ్బాయి టెస్ట్ చేసి, తాతయ్య మీ ఫోన్ నెంబర్ 1గా ఉంది, శబ్దం వస్తుంది అనగానే ఈయనకి గుండె జారిపోయిందండి. ఎందుకో తెలుసా? నేను ఇంకా మా అబ్బాయి ఫోన్ చేస్తుంటే ఈ ఫోన్ శబ్దం రావట్లేదు అనుకుంటున్నాను, అంటే మా అబ్బాయే ఏం చేయట్లా, ఫోన్ చేయట్లేదని దిగజారిపోయి ఏడుస్తూ ఫోన్ తీసుకొని, ఫోన్ బాగుందా అయ్యా, ఫోన్ బాగుందా అంటే మా అబ్బాయే ఫోన్ చేయట్లేదా అంటూ విచారంగా వెళ్ళిపోయాడండి. ఆ పెద్ద ఆయన ముఖం చూసి ఈ ఫోన్లు బాగు చేసే అబ్బాయికి ఏడుపు వచ్చింది. ఎందుకో తెలుసా? ఆయన అలా దాటిపోగానే ఈ అబ్బాయి ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి 2 నెలలు అయిందంట. ఈడప్పుడు వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తున్నాడండి. అర్థమైందా? అర్థమైంది ఇప్పుడు? ఈయన రింగ్ టోన్ శబ్దం వినపట్టలేదు, కొడుకు ఫోన్ చేయట్లేదని. ఇప్పుడు ఆ ఫోన్ బాగుందని చెప్పిన వీడు కూడా ఎవరికి ఫోన్ చేయట్లా? వాళ్ళ అమ్మకు ఫోన్ చేయట్లా. వాళ్ళ అమ్మ కూడా ఈ కుమారుడు రింగ్ టోన్ కోసం ఎంత పరితపిస్తుందో, ఈ శబ్దం కోసం ఎంత పరితపిస్తుందో. మన జీవితాల్లో కూడా కొన్ని శబ్దాలు వస్తేనే మనకు ఆనందం. ప్రియులరా, మీ కుమార్తె అమ్మ అని పిలిస్తే ఎన్ని ఉన్నా కలగని సంతోషం. మీ అబ్బాయో మీ అమ్మాయి వచ్చి అమ్మా నాన్న అని పిలిస్తే ఆ శబ్దం ఎంత ఆనందాన్ని ఇస్తుందండి. పరలోకంలో కూడా గొప్ప శబ్దం వినపడుతుందట. భూమి మీద చాలా రకాల శబ్దాలు ఉన్నాయి, కానీ నేను ఒక్క ప్రకటన గ్రంథంలో నుంచే 5 రకాల శబ్దాలు మీ ముందు నేను చక్కగా ఈ రాత్రి వినిపిస్తా. జాగ్రత్తగా వినండి ప్రియులరా. శబ్దంతోనే అంతా ఉంది ప్రియులరా. వినికిడి లోపం ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో తెలుసా? మా అబ్బాయికి వినపడదండి, ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాం, మా అబ్బాయి శబ్దం వినాలి.
ఈ లోకంలో ఏ శబ్దాలు వింటున్నావో నాకు తెలియదు, కానీ ఒక్క ప్రకటన గ్రంథంలో నుంచే 5 రకాల శబ్దాలు మీ ముందుంచుతాను. వాటి వివరాలు వివరంగా చెప్తాను. జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి ప్రియులను. మనం ఏదో అనుకుంటాము, ఇవి మనకే జరుగుతున్నాయేమో మే నెలలో అనుకుంటున్నాం ప్రియులను. శాస్త్రజ్ఞులు ఆల్రెడీ అంచనా వేశారు, రాబోయే రోజుల్లో ఒక్క మే నెలకే కాదు, ఇక ప్రతిరోజు కూడా, ప్రతి నెలలో కూడా ఇలాంటి వాతావరణమే భూమి మీదకి రాబోతుంది ప్రియులను. ఇప్పటికే మేఘాలు బాగా వీక్ అయిపోయినాయి అని అంచనా వేస్తున్నారండి. దేవుడు నేడు అను సమయం ఉండంగానే మనం కానీ శబ్దం వినకపోతే విడవబడతాం. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రకటన గ్రంథంలో 5 రకాల శబ్దాలలో నెంబర్ 1. ఇప్పుడు తెరవండి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములకు వస్తారు రండి ప్రియులరా. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలో మనం వినాలనుకుంటున్న 5 శబ్దాలలో మొదటి శబ్దం ఏంటో విందామా అండి? ప్రకటన 7:10 సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో, చేతులను బాగిన స్తోత్రం చెప్పండి, చేతులను బాగిన స్తోత్రం చెప్పండి. మనం వినాలనుకుంటున్న ఒక్క ప్రకటన గ్రంథంలో 5 అంతల శబ్దాలలో మొదటి శబ్దం పేరేంటంటే రక్షణకై స్తోత్రమని మహాశబ్దం. ప్రియులరా వినండి జాగ్రత్తగా. యాహోను భక్తునికి దర్శనం వచ్చిందండి. ఆ దర్శనంలో ఈ శబ్దం వింటున్నాడు ఆయన. ఇశ్రాయేలీల్లో రక్షణ పొందిన 144,000 మంది. జాగ్రత్తగా వినాలి. ప్రకటన గ్రంథంలో 144,000 మంది అని రాసి ఉంటుంది. మనమే వాటిని చదివేసుకుంటూ వెళ్ళిపోతాం, మనకు అర్థం కాదులేదు అనుకుంటాం. ఆ 140,000 మంది ఎవరో కాదు, ఇశ్రాయేలీలలో రక్షణ పొందిన వారు. జాగ్రత్తగా మీ హార్ట్లో స్టాంప్ వేసుకోండి ప్రియులారా. ఇప్పుడు ఆ శ్రమల కాలంలో ఇశ్రాయేలీలు రక్షణ పొందుతారట. అంతేకాదు భూమి మీద ఉన్న అన్యజనులందరూ కూడా ఆ 144,000 మందితో పాటు కలిసి భూమి మీద ఎందరైతే రక్షణ పొందారో, అందరైతే రక్షణ పొంది మారు మనసు పొందారో వారందరూ మహాశబ్దముతో నువ్విచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రం అంటున్నారంట. మనం కూడా చేతులను బాగెత్తి స్తోత్రం చెప్తామండి. ప్రియులారా, నన్ను మాట్లాడిస్తే కడవరి దినాల్లో, అంచె దినాలలో ఇలాంటి వారి కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడండి. నేను మరొక రకంగా చెప్పడంలా, ఇంకా అది ప్రభువా, ఇది ప్రభువా, అది నాకు వచ్చునుగాక, ఇది నాకు వచ్చునుగాక, నేను తప్పంట్లా, అన్నీ తీసుకో, కానీ టైం వచ్చినప్పుడు ఎత్తబడడానికి రెడీగా ఉందుముగాక. అదే భక్తి జీవితం అండి. అది భక్తికి అర్థం. ఏనాడైనా ప్రియులారా, మనం భౌతికమైన వాటిని బట్టి స్తోత్రాలు మహాశబ్దంతో చెప్తున్నాం, కానీ నాకు రక్షణ ఇచ్చావయ్యా, ఈ రక్షణను బట్టి నీకు స్తోత్రం అని ఏనాడైనా మహాశబ్దం చేసావా? ఆలోచన చెయ్యి. ఒక చిన్న బహుమానం ఏదైనా పొందుకుంటే, కుటుంబంలో ఏదైనా శుభం జరిగితే, కుటుంబంలో ఏదైనా వస్తువు వస్తే, వాహనం వస్తే ఎంత పెద్ద శబ్దం చేస్తామో, కానీ ఈ శబ్దాలన్నిటికంటే ప్రాముఖ్యమైన శబ్దం ఏంటో తెలుసా? మేము రక్షణ పొందామయ్యా, నువ్వు నాకు రక్షణ ఇచ్చావు, ఈ రక్షణను బట్టి నీకు స్తోత్రం అని మహాశబ్దం పరలోకంలో నుండి వినపడుతుందట. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. ఈ శబ్దం చేసే స్థితిలో మనం ఉండి తీరుదుముగాక. మనం చేయట్లేదు కాబట్టే దేవుడు అప్పుడప్పుడు ఈ ఉరుము శబ్దాలు వినిపిస్తున్నాడు ప్రియులారా. ఒక్కసారి మీ గుండెల మీద మీకు మీరే సాక్ష్యం చెప్పుకోండి. ఏంటో తెలుసా? భౌతికమైన వాటి గురించి చెప్పిన స్తోత్రాల కంటే రక్షణ పొందుకున్నాను, పాట పాడే వరం ఇచ్చావు, ప్రార్థన చేసే వరం ఇచ్చావు, బల్లలో చేయి వేసే వరం ఇచ్చావు, సాక్ష్యాన్ని కాపాడుకునే వరం ఇచ్చావు, నన్ను వలె నా పొరుగు వారిని ప్రేమించే వరం నాకు ఇచ్చావు, గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండే ఓపిక అనే వరం ఇచ్చావు, ఆత్మఫలపు రుచి అనే వరం ఇచ్చావు, మారు మనసుకు తగిన ఫలాలనే వరం ఇచ్చావు నాయన, వీటిని బట్టి స్తోత్రము అని నీ జీవితంలో ఎన్నిసార్లు చెప్పావు? ఒకసారి ఆలోచన. ఎంతసేపు చెప్పావు? కానీ మనంతా డిఫరెంట్గా ఉంటుందండి. భౌతికమైన వాటి గురించి చెప్పే స్తోత్రాలు ఆధ్యాత్మికమైన వాటిని బట్టి చెప్పే వాటి ముందు
డౌనేగా. నా చేతులు జోడించి మనం చేస్తాను. మొదట ఆయన నీతిని రాజ్యమును వెతుకుడి, తర్వాత మీకు అవన్నీ అనుగ్రహించబడతాయమ్మా. ఈ రాత్రి నువ్వు ఈ సభల చివరి రోజు ఒక పక్కన ఈ గాలి దుమారం వర్షంలో దేవుడినితో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ప్రభువా, ఇవి శబ్దం చేస్తున్నాయి, ప్రకృతి శబ్దం చేస్తుంది, కానీ ఏ రోజన్నా నేను పొందుకున్న రక్షణను బట్టి బలలో చేయి వేసానే, మంచి సేవకులను ఇచ్చేవే, మంచి మందిరాన్ని ఇచ్చేవే, మంచి వాక్యాన్ని ఇచ్చేవే, లేకపోతే మంచి పాటని ఇచ్చేవే, వీటిని బట్టి ఎన్నిసార్లు స్తోత్రాలు చెప్పావు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, మనలోని ప్రతి వాడు తన గురించి తానే దేవునికి తప్పక లెక్క. రెండవ శబ్దాన్ని మీ ముందు ఉంచుతాను ప్రియులారా. ప్రకటన గ్రంథంలో నుంచి మాత్రమే 5 శబ్దాలు. 8వ అధ్యాయం 13వ వచనం. చూసారా, మనం వింటున్నప్పుడల్లా బయట నుంచి కూడా ఏమవుతుంది? హలో, ఇది దేవుని ప్రణాళిక, నేను నమ్ముతున్నాను. చప్పట్లు కూడా బిగ్గరగా దేవున్నామని భయపడుతుంది. రెండవ శబ్దము ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదవండి. 8:13లో బైబిల్ చెప్తున్న మాట, మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బోరలు ఊదబోచున్న 3 దూతల బోరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో మొదటిసారి, అయ్యో రెండోసారి, అయ్యో మూడోసారి అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. జాగ్రత్తగా వినాలి. మేము మధ్యాకాశంలో అంట పక్షిరాజు ప్రయాణం చేస్తూ ఉందంట. పక్షిరాజుకి ఎవరు కనపడ్డారంటే 3 దూతలు కనపడ్డారంట పరలోకంలో. ఆ 3 దూతలు చేస్తున్న పని ఏంటంటే బోర్లు పట్టుకొని వాళ్ళు ఊదుతున్నారంట. ఆ శబ్దం, రెండో శబ్దం ఏంటంటే 3 దూతల బోరల శబ్దము అనండి. 3 దూతల బోరల శబ్దము. ఇవి పక్షిరాజు కనపడ్డాయండి. పక్షిరాజు కనపడి పక్షిరాజు అంటే 3 సార్లు నోరు తెరిచి అందంట, అయ్యో అయ్యో అయ్యో. పక్షిరాజు మాట్లాడుతుందండి మధ్యాకాశంలో. ఎవరు చూసి వచ్చారు అనబాకు, అది అందుకే ఇది జరుగుతుంది. నీకు కనపడలేదు అన్నంత మాత్రాన ఆ కథ లేకుండా లేదు, ఉంది. మీ ముత్తాతను చూసిన వాళ్ళు ఎవరు? ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమ్మా చూసారమ్మా? చూడలేదుగా, మరి లేడుగా ఉన్నాడా? అసలు ఉన్నాడు వంశంలో ఉన్నాడా? ముత్తాత లేకపోతే నువ్వు నుంచి వచ్చావు మరి? అదే లెక్క, ఉన్నాడు ఆయన, కానీ నీకు తెలియదు, నువ్వు చూడలా. అలాగే పక్షిరాజు అట ఒకనొక దినాన్న ప్రయాణం చేయబోతూ ఉంటుందట. ఆ పక్షిరాజుకి 3 దూతలు బోరలు తీసుకొని ఊతున్నారట. వినండి, ఆ 3 దూతలు ఎవరయ్యా అంటారేమో, ఈ 7గురిలో చివరి 3 దూతలు. జాగ్రత్తగా వినాలి. 7 దూతలు బోరలు ఊదుతూ ఉండగా 7 శ్రమలు అని చెప్పాను కదా. చివరి 3 దూతలు ప్రమాదకరమైన పని చేస్తారు. జాగ్రత్త. ఎలాగ వివరంగా చెప్పనా? మొదటి 4 దూతలు బోర్లు ఊదుతుంటే 4 శ్రమలు వాతావరణం మీద జరుగుతాయి ప్రియులారు. అందుకే వడగండ్లు పడతాయి భూమి మీద, సముద్రం పాడైపోతే, నదులు పాడైపోతాయి, ఆకాశ నక్షత్రాలు పాడైపోతాయి. కానీ చివరి 3 దూతలు బోర్లు ఊదుతూ ఉంటే అవి మనుషుల మీద, మనుషుల ఆత్మల మీద జరుగుతాయి. మొదటి 4 ప్రకృతి మీద శ్రమ, చివరి 3 దూతలు మనుషుల మీద శ్రమ. ఆ 3 దూతలు ఇప్పుడు బోర్లతో స్టార్ట్ చేశారంట. పక్షిరాజుకు దుఃఖం వచ్చింది. అయ్యో అయ్యో అయ్యో. ఒక్కొక్క దూత శ్రమను బట్టి ఒక్కొక్కసారి అయ్యో అయ్యో అంటూ, ఎందుకు అయ్యో అంటుందంటే అక్కడ చదువమ్మా, అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఎందుకో తెలుసా? భూనివాసులకు. ఏ నివాసులకు? మొదటి 4 దూతల బోరలు ఊదినప్పుడు ప్రకృతి దెబ్బతింటది. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్త వినాలి. ఇప్పుడు మనం మొదటి 4 దూతల బోర్ల కాలంలో ఉన్నావేమో, మరి నీ ఇష్టం మరి. అందుకే ప్రకృతి విలయ తాండవం. ఇది దాటితే అది రాత్రో తెలీదు, రేపో తెలీదు. 3 దూతలు కానీ స్టార్ట్ చేశారా, ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది, మనిషి నువ్వు నేనే అల్లాడిపోతాం ఎడవబడితే. అందుకే రాత్రి ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మందిరానికి చక్కగా రాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే,
భక్తి వేషధారంతో ఎవరైనా చేస్తున్న వాళ్ళు ఉంటే ఈ రాత్రే మీరు మార్పు చెందడం చాలా మంచిది ప్రియులారా. ప్రకృతి మీదే జరుగుతుంది కానీ ఏమో ప్రకృతి ప్రశాంతంగా ఉండబోతుంది. ముగ్గురు దూతల బూరలు ఊదటం స్టార్ట్ చేస్తే మనుషుల మీద, మనుషుల ఆత్మల మీదే ఈ ప్రమాదం. పక్షిరాజు తట్టుకోలేక కేకలేస్తుంది, అయ్యో 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 అయ్యో. గుండెలు బాదుకునే రోజు ఉంది ప్రియులారా. అందుకని ప్రకటన గ్రంథంలో రెండో శబ్దం ఏంటంటే ముగ్గురు దూతల బూరల శబ్దము అత్యంత ప్రమాదకరమైన శబ్దము. దేవుడు లెక్క చూసే టైం ఉందండి. ఒక ఆయనకంట, వినండి నా వైపు చూస్తూ, ఒక కల వచ్చిందంట ఒక అయ్యగారికి. ఏంటంటే దేవుడు లెక్కలు చూసే గడియారం తిరుగుతూ ఉందంట ఆయన గారికి. ఆ గడియారం దగ్గరికి వెళ్ళి చూశాడట. అందరు గడియారాలు 12 దగ్గరికి వచ్చేస్తున్నాయి అనగా అందరు అలర్ట్ అవట్లేదట, అందరు లరకలు పడిపోతున్నారట. ఈ వ్యక్తి గడియారం ఏడుందని ఎతుకుతున్నాడట. ఈయన ముళ్ళు కూడా 12కి రెడీగా ఉందట, 5 నిమిషాలు ముందే ఉందట, కానీ తిరగటం ఆగిపోయింది. అది ఈయన అనుకున్నాడట, కల్లోనే దేవునితో మాట్లాడుతున్నాడట, ప్రభువా నా గడియారం ఆగిపోయిందంటే నాకు శిక్ష లేదు అని అన్నాడట. అప్పుడు దేవాది దేవుడు ఆ వ్యక్తితో అన్నాడట, శిక్ష లేకపోవటం కాదు రబ్బాయ్, ఒక్కసారి ఆ ముళ్ళు పక్కన జాగ్రత్తగా చూడు అనగానే దగ్గరికి వెళ్ళి చూశాడట. ఆ ముళ్ళు కదలకుండా ఆ ముళ్ళుకి యేసే తన చేతిని అడ్డం పెట్టాడంట. ఆ ముళ్ళు కదలనివ్వకుండా యేసే ఆ ముళ్ళుకి అడ్డం పెడితే ఆ ముళ్ళు ఆ చేతిలోనికి గుచ్చుకొని రక్తం గారుతా ఉందట. 12 మీదకి రానివ్వట్లా. ఎందుకో తెలుసా? ఆ ముళ్ళు 12 మీదకి వచ్చిందా ఈడేమైపోతాడు? ఒళ్ళంతా చెమటలు పట్టేసి అయ్యా అయ్యా అయ్యా. ఆ ముళ్ళు 5 నిమిషాలే, కానీ తిరగనివ్వకుండా ఏమడ్డం పెట్టావు? అందుకే చూడు నా అరచేతులలో నిన్ను. ఈ రాత్రి అందుకు బతుకున్నావు ప్రియులారు. మనం అదిగో ప్రకృతి అంతా పాడైపోతుంది, చెట్లన్నీ ఇరిగిపోతున్నాయి. నేను కోపల్లిలో వాక్యం చెప్పి కట్యారంలో నుంచి వస్తున్నాను. చెట్లన్నీ పెద్ద పెద్ద చెట్లు, మా కారు నడిపే అబ్బాయి ఇక స్పీడ్కి రావాలని ఒక పక్కనే మోహన్ బాబు గారు ఫోన్ల మీద ఉన్నాడు. ఇక చెట్లు లేవు, ఇరిగిన కొమ్మలు లేవు, ఎక్కించుకొని వచ్చేసాం అంతే. నాకు అనిపించింది ఆ చెట్టు కొమ్మలు ఎంత ఏడుస్తున్నాయో. పక్షిరాజే పైన అంటుందట, అయ్యో అయ్యో అయ్యో. ఇప్పుడు ఈ ప్రకృతికి ఇరిగిపోతున్న చెట్లు ఎంత ఏడుస్తున్నాయో, ఆ ఏడుపు నీ దాకా రాకముందే నా చేతులు జోడించి చెప్తాను, ఆ ముగ్గురు దూతలు కానీ స్టార్ట్ అయినాయా ఇక మన పని అయిపోయినట్టేగా. అంతకు ముందే మనము ఎత్తబడుదుముగాక. చేతులను బాధ్యత బిగరికి స్తోత్రం చెప్పండి. అంతకు మునిపే మనం ఎత్తబడుదుముగాక. మూడవ శబ్దం పేరేంటో మీ ముందు ఉంచుతాను ప్రియులారా. ఒక్క ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో, మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము ఎక్కడి నుంచి అంట? పరలోకము నుండి రాగా వింటిని. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మూడో శబ్దం పేరేంటంటే, ఇక్కడ 2 కలపాలండి, లేదు 3 కలపాలి. ఇక్కడ ఏంటంటే విస్తారమైన జలముల ధ్వనితో గొప్ప ఉరుము ధ్వనితో సమానమైన ఒక శబ్దం. ఎలాగుందంటే వీణలు వాయించుచున్న వైణికుల నాదంలాగా ఉందట. అబ్బా, అయితే దీన్ని సింపుల్గా ఒక్క మాటతో చెప్తా వినండి. ఉరుము ధ్వనితో సమానమైన శబ్దము అనండి. ఏ ధ్వనితో? ఉరుము ధ్వనితో సమానమైన శబ్దం. ఇది కూడా పరలోకం నుండే వినపడుతుందట. ఎందుకండి అనంటే వినండి ప్రియులరా, శ్రమలు పడేవాడు శ్రమలు పడుతుంటే ఈ శబ్దం ఎవరు చేస్తున్నారంటే ఆరాధన చేస్తున్నారంట పరలోకంలో. చప్పలు కొట్టరా బిగ్గరగా 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 బిగ్గరగా. ఇప్పుడు అంటే మనోళ్ళే బయట దడుస్తున్నారులేండి, తడిసేవాళ్ళు దడుస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? చప్పలు కొడుతున్నాం. దేనికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. పరలోకంలో కూడా అదే జరుగుతుందట. ఇప్పుడు ఇలా శబ్దం ఎలా ఉంటుందంటే విస్తారమైన జలవల ధ్వని. అబ్బా, 2 ఉరుము ధ్వని, 3 వీణలు వాయిస్తున్నట్టు ఇంతమంది వాయిస్తున్న ఆ ఆరాధనట వినసొంపుగా ఉంటుందట. ఆమెనడు బిగ్గరగా, ఆమెనడు బిగ్గరగా. అంటే మన ఆత్మీయ ఐక్యతకి సాదృశ్యం ఇది అనండి. ఏ ఐక్యత అండి? ఇక్కడ నన్ను మాట్లాడినేవాడు, నా వైపు చూస్తూ వినండి. వాస్తవం అయితే ఇప్పుడు ఏమనుకుంటారో తెలుసా? అమ్మ నన్ను చెప్పనివ్వండి.
ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, నేను విమర్శ చేయట్లా, ఆహా మోహన్ బాబు గారు మీటింగులు ఫెయిల్ అయినాయి పో, అంతేనా ఏమ్మా? అనుకునేవాళ్ళు లేరా చెప్పండి? ఎవరి మీటింగులు ఫెయిల్ అయినాయి అంటే, వాన పడంగానే బాప్టిస్ట్ వాళ్ళ మీటింగులు ఫెయిల్ అయిపోయినాయి, వాన పడంగానే లోతరన్న వాళ్ళ మీటింగులు ఫెయిల్ అయిపోయినాయి, వాన పడంగానే సిఎస్ఐ వాళ్ళ మీటింగులు ఫెయిల్ అయిపోయినాయి. ఈ వాదాలు తీయటం మూలాన, అందుకే నీకోసమే మూడవది పరలోకంలో ఉరుము ధ్వని ఒకటి వినపడతా ఉంది. ఎందుకో తెలుసా? ఒక పక్కన విస్తారమైన జలముల ధ్వని, ఒక పక్కన ఉరుము ధ్వని. ఇది వీణల్లాగా ఉంది అని అంటే, ఇది దేనికి సాదృశ్యం అంటే విశ్వాసుల ఆత్మీయ ఐక్యతకి సాదృశ్యము. నన్ను మాట్లాడినివ్వాలి. ఆ కుటుంబంలో ఏదే జరిగిందని నువ్వు నవ్వుతున్నావు, వాళ్ళ మీటింగులు పాడైపోయినాయని నేను నవ్వుతున్నాను, వాళ్ళ సంఘం డౌన్ అయిపోయిందని ఈ సంఘం నవ్వుతుంది, ఆ పాస్టర్ గారు గోల్ చేస్తున్నాడని సౌండ్ తగ్గించవా, శబ్దం తగ్గించవా అని ఒకళ్ళు అంటారు. నువ్వు ఈ శబ్దానికి తట్టుకోలేకపోతే, ఇక్కడ నీకే ఐక్యత లేకపోతే నీకు వచ్చే శబ్దం ఏంటో తెలుసా? గుండెలు బాదుకుంటూ అగ్నిగుండంలోనికి వెళ్ళుదువుగాక. నన్ను మాట్లాడినివ్వండి. రాత్రి ఐక్యత ఉండి తీరాలి ప్రియులారు. ఎవరికి ఉండాలి ఐక్యత? అందరు చెప్పండి, ఎవరికి ఉండాలండి ఐక్యత? రక్షణ లేని వాళ్ళకి లేకపోయినా పర్లా, నన్ను మాట్లాడినివ్వండి. రాత్రి రక్షణ పొందావు, స్థానిక సంఘమే, కానీ స్థానిక సంఘం అంతా కూడా విశ్వాసులందరూ కూడా, సేవకులందరూ కూడా ఏ ఐక్యత కలిగి ఉండాలి అనండి? ఏ ఐక్యత కలిగి ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలండి. అందుకే విస్తారమైన జలములు, ఉరుము, అసలు ఈ రెండిటికి పడవ, అసలుకి ఈ రెండిటికి తోడు వీణల నాదం అస్సలు మిక్స్ అవ్వదు. కానీ మూడింటిని కలిపాడు దేవుడు. ఈ మూడింటితో గొప్ప శబ్దం వినపడుతుందట. మూడు డిఫరెంట్ అనమాట. 6, 8, 2, 4 అంతేనా అండి? అసలు ఆ రెండిటికి అసలుకి శృతి కుదరదు. అయినా సరే మూడింటిని బేస్ చేసాడు. చూసారా? దేవుని కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరం కావు. విస్తారమైన జలవల ప్రవాహమా, నువ్వు సౌండ్ చేయి. ఉరుము ధ్వని, నువ్వు సౌండ్ చేయి. వీణ, నువ్వు సౌండ్ చేయి. మూడు కలిసి లయబద్ధంగా ఉన్నాయంట. ఎలాంటి శబ్దమో మూడవదిగా పరలోకంలో వినపడుతుందట. ఇది భూమి మీద ఉన్న విశ్వాసుల ఐక్యతకి సాదృశ్యము. మనందరం ఐక్యతతో ఉందుముగాక. ఒకవేళ బయటికి శబ్ద యంత్రాలు వినపడుతుంటే నాకేం భయం లేదండి. నువ్వు ఏ సంఘమైనా, నువ్వే సేవకుడు అయినా సరే, నువ్వే సేవకురాలు సరే, స్థానికంగా ఒకళ్ళతో ఐక్యత కలిగి ఉందువుగాక. లేదండి, ఈ మధ్య ఒక బోధ కొత్తగా వచ్చింది. ఏంటో తెలుసా అండి? పాతదే కానీ లేటెస్ట్గా కోటింగ్ కొట్టి కలర్ కలిపి బయటికి తెస్తున్నారు. ఏంటంటే ఈ మధ్య వస్తున్న కొత్త బాధ ఏంటంటే, వాళ్ళు వెళ్ళరు, మేమే వెళ్తాం. ఏడకి? సమాధిలోకి. ఏమ్మా? వాళ్ళు వెళ్ళరు, మేమే వెళ్తాం. ఎక్కడికి? పరలోకం అనండి. ఏంటంటే మీరు ఎట్ట వెళ్తారు చెప్పండి, నాకు తెలియగడుగుతాను. నన్ను చెప్పనిస్తే ఇలాగా ముందు మాట్లాడే వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేయుదురుగాక. నీ భక్తి అంతా, నా భక్తి అంతా. బైబిల్ చెప్తుంది, మన నీతి క్రియలన్నీ కూడా ఆయన ఎదుట మురికి. ఏంటి మరి నీ నీతి? ఇంకా మా సంఘం ఎత్తబడిద్దండి, మా సంఘం ఎత్తబడిద్దండి. అసలు ఐక్యత లేకపోతే మా సంఘం అన్న దగ్గర నీ బతుకెంతో తెలిసిపోయింది. అక్కడ విస్తారమైన జలంతో కలవట్లేదు, ఉరుందనితో కలవట్లేదు నువ్వు. మళ్ళీ ఇక్కడ మూడోది వీణనాదంతో కలవట్లే. ఐక్యతేది? ఈ పాస్టర్ గారు మైకి పెడితేనేమో శబ్దం ఎక్కువ వస్తుంది, ఆపే అంటావే. అందుకే ఈ స్వరాలు వినపడుతున్నాయి. ఇవి రోజు వినపడును గాక. అయ్యో అనరా? మీరు అవునన్నా కాదన్నా ఇవి జరిగి తీరతాయండి. ఎందుకంటే సూర్యుడికి చెయ్యి అడ్డం పెట్టేవాళ్ళు ఎక్కడ ఉండి చెప్పండి. నేను ఒక దండేస్తా రాజశేఖర్ గారు కొనిపించి. ఏమ్మా, సూర్యుడికి ఎవరైనా అడ్డు పెడతారా? దేవునికి కూడా నీ వల్ల కాదు. భక్తి చేసావంటే కాదు, కోటాలలోకి వచ్చావంటే కాదు ప్రియులారా. ముందు మనకి ఐక్యత అనే ఉరుము ధ్వని ఉండును గాక. ఉరుము చూడండి, ఉరుము గురించి చెప్పాలంటే అదొక సైంటిఫిక్గా చెప్పాలి. మళ్ళీ అదంతా నాకు టైం కుదరదు ప్రియులారా. ఎర్ర సముద్రాన్ని పేరు ఎందుకు వచ్చింది? ఒకవేళ అయ్యాలోన్ లోయలో సూర్యుడు ఎలా ఆగిపోయాడు, లేకపోతే గిబియోన్లో చంద్రుడు ఎలా ఆగిపోయాడు, ఇవన్నీ హిస్టరీ, చరిత్రంగా వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయండి.
ఉరుము కూడా ఏమి గలిస్తే అంత సౌండ్ వస్తుంది, అసలు ఎక్కడ ఉరిమిద్దది, భూమి మీద దాకా ఎందుకు వస్తుందంటే ఒక్క ఉరుము కాదు ఉరిమేది ప్రియులరా, 7 ఉరుములు ఉరుముతూ ఉండగా ఒక్క సౌండ్ వస్తుందట. అది నేను బైబిల్లో చివరిలో చూపిస్తాను మీకు. ఉరుములకే ఐక్యత ఉంటే సంఘాలకి ఏది ఐక్యత? ఉరుములకే ఐక్యత ఉంటే సేవకులకేది ఐక్యత? ఉరుములకే ఐక్యత ఉంటే బాప్టిస్ట్ వాళ్ళకి, లోదరన్ వాళ్ళకి, సిఎస్ఐలకి, పెంతుకొస్తాళ్ళకి, అందుకే ఊరకనే అనలేదు ప్రియులారా, పెంతుకొస్తాళ్ళు ఏమో గొంతుకు వస్తారంట, ఇంకా చెబితే బాధపడతారు. లోదరన్ వాళ్ళు ఏమో మోటార్ వాళ్ళు అంట, ఇంక చెబితే ఇంకా బాధపడతారు. బాప్టిస్ట్ వాళ్ళు ఏమో పాపిస్ట్ వాళ్ళు అంట. అయ్యి బాబా మమ్మల్ని అంటారా మీరు? చూసారా, నేను పెట్టలా ఈ పేర్లు. ఇగో ఈ పరలోక గ్రంథంలో ఈ శబ్దాలకు లోబడకుండా నీ శబ్దం ఎక్కువ అవుతుందే. మన పలుకుబడి, మన మేధస్సు, మన పలుకుబడులు, ఈ శబ్దాలు ఎక్కువ అవుతుంటే ప్రకటన గ్రంథంలో 5 శబ్దాలు ఎప్పుడన్నా విన్నావా మరి? 3వ శబ్దము ఉరుము ధ్వనితో కూడిన సమానమైన శబ్దము ప్రియులరా. ఇది మన ఐక్యతకి సాదృశ్యం. నా చేతులు జోడించి చెప్తానండి, నా చేతులు జోడించి చెప్తాను. రేపో మాపో ఈ రాత్రో రాకడ ఈ శబ్దాల్లో నువ్వు కూడా కలిసి తీరాలంటే ఇక్కడే మనం ఐక్యతతో పరిగెత్తుదుముగాక. ఒకళ్ళొకళ్ళు బలపరచుకోవాలండి. 4వ శబ్దం ఏంటో చూపిస్తాను, ముగింపులోకి వస్తాను, జాగ్రత్తగా వినండి. ఒక్క ప్రకటన గ్రంథంలోనే 4వ శబ్దం 10వ అధ్యాయంలోనికి వస్తారు రండి. 10వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం ప్రియులు. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనంలో సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఈ మాట వినండి, ఆయన ఆర్భాటించినప్పుడు ఎన్ని ఉరుములమ్మా? ఇప్పుడు అనండి, ఎన్ని ఉరుములండి? 7 ఉరుములు వాటి వాటి శబ్దములో పలికెను. కొట్టు కొట్టు, చప్పట్లు కొట్టి బిగ్గరగా. ఒక్కరు ఉరుముతేనే మనం తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఉరుములంట ఎన్ని ఉరుములు కలవబోతున్నాయి అంట? 7 ఉరుములు కలిగి ఆ శబ్దం ఇప్పుడు ఎలాగుంటుందంటే, 4వ శబ్దం పేరు ఏంటంటే సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దం అనండి. ఏ గర్జన? సింహము గర్జించినట్టు గొప్ప శబ్దం 4వదిగా పరలోకం నుండి వినపడుతుందండి. అడవిలో మేక గర్జిస్తే భయం ఉండదు, ఏను గరిస్తే ఏదో ఒక మాదిరిగా ఉంటుందేమో, కానీ సింహం గర్జిస్తే అన్నీ బారిపోతాయి. కుందేలు, మేకలు, ఏనుగులు మొత్తం బారిపోవాల్సింది. ఎందుకో తెలుసా? సింహం గర్జన అలాంటిది. ఇప్పుడు పరలోకం నుండి కూడా సింహము గర్జించినట్టు గొప్ప శబ్దము రాబోతా ఉందట. వినండి ప్రియులరా, ఈ ఉరుము లాంటి సింహము లాంటి గర్జనతో ఎందుకు వినపడుతుందో తెలుసా? ఎందుకు వినపడుతుందనంటే ఆ యూదా గోత్రపు సింహముతో మనం కూడా రాజ్యాధికారము చేయుదుముగాక. ఎక్కడైతే పాపం వానొస్తుందని లోపల కూర్చున్నావు కానమ్మా, రాకడ వరకు సాక్ష్యాన్ని కాపాడుకొని ఎత్తబడగలిగితే సింహంలాగా గర్జించే ఆయన పక్కన మనం ఇప్పుడు వీళ్ళిద్దరు కూర్చున్నట్టు కూర్చుంటామంట. మనం కూడా చప్పలు కొట్టండి, బిగ్గరగా చప్పలు కొట్టాలి. వరుడైన యేసు ప్రక్కన ఎవరు కూర్చోవాలి? వధువు కూర్చోవాలండి. సర్వాధికారానికి సాదృశ్యము. ఆయన శబ్దం చేస్తున్నప్పుడు ఇప్పుడైతే నువ్వు వినలేకపోతున్నావు, కానీ ఆయన కానీ సౌండ్ చేస్తే తట్టుకొనగలిగిన వాడు ఎవడు లేడు ప్రియులరా. నా చేతులు జోడించి మనం చేస్తాను, ప్రభువా ఇక్కడ సింహము గర్జన లాంటి ఉరుము ధ్వని శబ్దము నేను విందునుగాక. 5వది ఆఖరిది మనం వినేసి ప్రార్థన చేద్దాం. ఇప్పటివరకు ఎన్ని శబ్దాలండి అమ్మ? ఒక్కసారి చెప్పండి. మొదటి శబ్దం ఏంటి? రక్షణకై స్తోత్రమని మహాశబ్దం. 2వ శబ్దం పేరు ఏంటండి? 3 దూతల బూరల శబ్దం. 3వ శబ్దం ఏంటండి? ఉరుము ధ్వనితో సమానమైన శబ్దం. 4వ శబ్దం పేరు ఏంటండి? సింహము గర్జించున్నట్టు గొప్ప శబ్దం. 5వది ఆఖరిది మనం ఎక్కడైతే ప్రసంగం మొదలేసో అక్కడికి రండి, ప్రార్థన చేద్దాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప
శబ్దములు పుట్టెను. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి. పరలోకంలో గొప్ప శబ్దములు. ఇక ఆ ఐదవది ఆఖరిది ఇవెందుకు వినపడుతున్నాయి అంటే, ఏమని శబ్దాలు చేస్తున్నారంటే ఆ కిందే రాయబడి ఉంటుంది, ఆ శబ్దములో ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయన యుగ యుగముల వరకు ఏలును. చప్పట్లు కొట్టండి ఒకసారి బిగ్గరగా 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 బిగ్గరగా. ఏడవ శబ్దం పరలోకంలో వాళ్ళు కేకలేస్తుంది ఏంటంటే, దూతలు కానీ అందరూ ఏమంటున్నారంటే, భూమి మీద యేసయ్య గెలిచాడరా. కొట్టు 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 చప్పట్లు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరు. ఇక భూమి మీద ఉన్న సాతానుడి రాజ్యం కానీ భౌతికమైన ఈ రాజ్యాలు కానీ ఇక కనపడవట. యేసు 6వ దూత బోర ఊదినప్పుడు ప్రపంచ యుద్ధం కదా, దేవాది దేవుడు సాతానుని జయించేసి దురాత్మ శక్తులను జయించేసి లోకంలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన స్వాధీనం చేసుకొని ఇక యేసే ప్రపంచాన్ని ఏలబోతున్నాడంటూ పరలోకంలో సంతోషం కలుగుతుందండి. అనండి ఎక్కడండి? పరలోకంలో సంతోషం కలుగుతుంది. నన్ను ఇక్కడ కొంచెం ఆకనిస్తారా? మనలోనేమో మన ఇంట్లో వాళ్ళు కొంచెం అధికారంలోకి వస్తే మనం అసలు తట్టుకోనే అమ్మా. ఎస్ఆర్నో? ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితి అండి. మన సేవకుడు కష్టపడి సేవ చేస్తుంటే మనం అసలు తట్టుకోలేము. మన ఇంట్లోనే ఆ ఇంటి యజమాని, ఇంటి జ్యేష్ఠుడే, కొంచెం ఇంటి కనిష్ఠుడే కొంచెం ఫైల్లోకి వచ్చాడే, తట్టుకోలేవు. కానీ ఇక్కడ పరలోకంలో సందడి జరుగుతుందడా. యేసు ప్రభు రాజు అయిపోయాడురా, యేసు ప్రభు ప్రపంచాన్ని గెలిచాడురా, యేసు ప్రభు భూమిని పరిపాలిస్తబోతున్నాడు, ఆయన ఏలటానికి రెడీగా ఉన్నాడని పరలోకంలో పెద్ద శబ్దం వినపడుతుందట. ఎంత గొప్ప కృతజ్ఞత ప్రియులరా. ఏ రోజైనా యేసు నాకు రాజుగా ఉన్నాడని మందిరంలో సాక్ష్యం చెప్పావా? ఇదండి అసలైన సాక్ష్యాలు. ఆయన నా హృదయాన్ని ఏలే రారాజు అని ఏ రోజైనా సాక్ష్యం చెప్పావా? ఆయన నా ఇంటిని ఏలుతున్న రారాజు అని ఏనాడైనా సాక్ష్యం చెప్పావా? అదిగో పరలోకంలో దూతలందరూ కూడా కలిసి అదిగో యేసు పరలోకము నుండి భూమిని ఏలటానికి వస్తున్నాడు. ఏలటానికి కేకలేస్తున్నారండి, శబ్దం వేస్తున్నారు. ఫైనల్గా ఒక్క మాట చెప్పనా? ఎందుకండి శబ్దం అవసరమా? ఇన్ని శబ్దాలు పరలోకంలో. ప్రకటన గ్రంథంలోని 5 శబ్దాలు అంటే మరి బైబిల్ అంతట్లో ఎన్ని శబ్దాలు ఉన్నాయో. ఎందుకంటే శబ్దం మెల్లగా చెప్పలేరా అని అడగొచ్చు ప్రియులరా. కానీ నా వైపు చూస్తూ వినండి. యేసు ప్రభు వారు భూమి మీద ఉండగా ఆయన పెద్ద శబ్దంతో కేక వేసి మరణిస్తుంటే ఒక్కడ పట్టించుకోవాలి. హలో, జాగ్రత్తగా ఇప్పుడేనండి. ఇప్పుడు బుర్రకెక్కింది మీకు బాగా. ఎందుకో ఈ 5 అంతల శబ్దాలు పరలోకులు ఎందుకు చేస్తున్నారంటే, భూమి మీద బాధలు కలిగినప్పుడు పరలోకులు ఎందుకు ఆనందం కలిగిద్దో తెలుసా? తండ్రి యేసు తన కుమారుని భూమి మీదకి పంపిస్తుంటే, మొల కిరీటం పెడుతుంటే, ఆయన కేకలేస్తుంటే ఒక్కడన్నా పట్టించుకున్నాడు? ఆయన చనిపోయేటప్పుడు ఎలా చనిపోయాడు ఒక్క మాట చదవండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 37వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 37వ వచనంలో అంతర్ తెరవండి ఈ మాట. మార్కు సువార్త 15:37. అంతటా యేసు ఏ కేక తల్లి? అందరూ అనండి, ఏ కేక తల్లి? గొప్ప అన్న పక్కన కేక బదులు శబ్దం అని పెట్టాలి. అది గొప్ప శబ్దం. కేకలో ఏమొస్తుంది? శబ్దమే. మన మూలవాక్యంలో కూడా పరలోకంలో ఏ శబ్దం అంట? గొప్ప శబ్దం అనండి. ఏ శబ్దం అండి? పరలోకంలో 7వ దూత బోర ఊదుతూ ఉండంగా పరలోకంలో గొప్ప శబ్దము. ఎందుకో తెలుసా? వాళ్ళకుందండి కృతజ్ఞత. దేవదూతలకు ఉంది, కోటాను కోట్ల దేవదూతలకు పరలోకంలో ఒక కృతజ్ఞత ఉంది. ఎందుకో తెలుసా? ఆహా, ఇప్పుడు గెలిచాడురా మా యేసు ప్రభు, ఇప్పుడు రాజ్యాలన్నీ ఆయన స్వాధీనంలోకి వచ్చాయిరా, ఇప్పుడు సాతానోడు కూడా ఓడిపోయాడు అంటూ వాళ్ళు గొప్ప శబ్దంతో కేకలేస్తున్నారట. యేసు యుగ యుగాలు ఏలబోతున్నాడు. కొట్టు 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 కొట్టు. కృతజ్ఞత ఉందండి వాళ్ళకి. కానీ భూమి మీద నీకు రొట్టెలు ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి, పంటలు ఇచ్చి, పశువులు ఇచ్చి, భర్తనిచ్చి, భార్యనిచ్చి, పిల్లల్నిచ్చి, వస్తువులు ఇచ్చి, వాహనాలు ఇచ్చి, అడిగిందల్లా ఇచ్చి, ఇప్పుడు ఈ వానకొచ్చినా కూడా చక్కగా కూర్చోడానికి మందిరాన్ని ఇచ్చి నీకు అన్నీ ఇస్తే ఆయనేమో కేకేస్తుంటే పట్టించుకున్నా? అదిగో క్లియర్గా రాయబడింది. యేసు గొప్ప కేక వేసి ఏ విడిచాడంట? ఒక్కడన్నా పట్టించుకున్నాడండి?
ఒక్కడన్నా పట్టించుకున్నాడా? ఒక్కడన్నా పట్టించుకున్నాడా? యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిస్తే నా అన్నవాడు రాలేదండి. రొట్టెలు తిన్నవాడు ఏమయ్యాడో తెలియదు. నేను విమర్శించట్లా, తల్లి కూడా ఏమైందో తెలియదు, అక్కడ లేదు. అసలు నీకేమన్నా జరిగితే నేను ప్రాణమైన ఇస్తాను అన్నాడు. ఎవరో పేతురు అడ్రస్ లేకుండా పోయాడు. కేకేస్తుంటే, ఆ శబ్దం వేస్తుంటే కేకే చచ్చిపోతున్నా కూడా దేహం నాకు ఈండయ్యా అని వచ్చినవాడు ఉన్నవాడని ఉన్నాడండి. తిన్నవాడేమయ్యాడో తెలియదు, శిష్యుడేమయ్యాడో తెలియదు. ఇదండి జీవితం. ఇక సీక్రెట్ డిజైపుల్ రావాల్సి వచ్చింది. రహస్య శిష్యుడు వచ్చాడు, ఆయన పేరు అరిమత్తయి. యోసేపు వచ్చి అప్పుడు అన్నాడు, అయ్యా 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 ఆ దేహం నాకీండయ్యా. గొప్ప శబ్దంతో కేక వేసి మరణించాడు గనుకనే పరలోకంలో కూడా ఎన్ని శబ్దాలు వినపడుతున్నాయండి ఈ రాత్రి వరకు? మనం విన్నంత వరకు 5 రకాల శబ్దాలు మనం విన్నాం. ఇంకా ఉన్నాయి. ఈ రాత్రైనా యేసు శబ్దానికి నువ్వు లోబడి రక్షణ పొంది మారు మనసు పొంది, ఆ సంఘం ఈ సంఘం, ఈ దేశం ఆ దేశం, ఆ రాజ్యం ఈ రాజ్యం ఏది లేదు, మనందరం ఐక్యతగా ఉందుముగాక. బిగరగా చెప్పండి, మనందరం ఐక్యతగా ఉందుముగాక. మనందరం ఐక్యతగా ఉందుముగాక. లేకపోతే ఒక శబ్దం వినాలి మనం. ఏంటో తెలుసా? అగ్ని ఆరదు పురుగు చావదనే స్థలంలోకి వెళ్ళంట ఏం కొట్టుకుంటున్నారంట? అరవటం తప్పితే శబ్దాలు 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 ఇవన్నీ ఆగిపోయి ప్రశాంతంగా ఒకనొక దిన ఇక పరలోకంలో 5 కాదు 7 కాదు శబ్దాలు ఇక ఎప్పుడు వినపడవు. ఇక యేసురాజు గెలిచాడు కనుక ఇక్కడ ప్రశాంతత, పరలోకంలో ప్రశాంతత అంతా కూడా ఏముంటుందో తెలుసా? అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, కన్నీరు లేదు, ఇక వేదన లేదు, కనుక శబ్దం కూడా లేదు. ఇక ప్రశాంతంగా ఉండడమేనండి. ఈ ప్రశాంతకరమైన స్థలంలోకి వెళ్ళకపోతే ఇక అగ్ని ఆరదు పురుగు చావదన్న తర్వాత నిత్యము సౌండి అరవటమే. అగ్ని ఆరదు, పురుగు అంటే ఆత్మ చావదు. పురుగు అంటే ఆత్మ. అక్కడ పురుగులు వస్తాయి అనుకోబాకండి, మీరే పెద్ద పురుగులు. అంటే ఎడవబడి వెళ్తే మీరు అంటలా, ఎడవబడి వెళ్ళిన వాళ్ళందరూ పురుగులే. పురుగు అంటే ఆత్మ. ఇక చావదు, అరవటం తప్పితే. అగ్నికి కాలిపోతూ ఉంటాం, బొబ్బలు పెట్టడం, కాలిపోవటం, అరవటం తప్పితే ఎక్కడన్నా భూమి మీద 5 నెలలు మరణం బారిపోద్దాం, అక్కడ మరణం లేనే లేదు. ఇక ఒకటే సౌండ్, ఇక రీసౌండ్ అన్నమాట. ఇక తట్టుకోవడం కష్టం అండి. అందుకే ప్రభువా, ఈ దినాన నువ్వు సిలువలో వేసిన కేక ఈ రాత్రాన్ని అర్థం చేసుకొని నా బ్రతుకు మార్చుకొని నీ కొరకు బ్రతుకుతా. ఈ రాత్రి ఎందుకో తెలియదు, నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు పెట్టిన ప్రేరేపణ, ఈ జరుగుతున్న ఈ ఉరుముద్దు అని అన్నిటిలో కూడా ఖచ్చితంగా ఒక లోపం ఉందనుకుంటున్నాను. ఏంటో తెలుసా? మనకి ఐక్యత లేదు. హలో అమ్మ, ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఏం మీ సౌండ్ రావట్లేదా? కొద్ది శబ్దం చేయండి అమ్మా, అనండి, శబ్దం చేయండి. ఐక్యత ఉందా లేదా? ఐక్యతని రాత్రి పొందుకుందుముగాక. విస్తారమైన జలములతో కలవాలి, ఉరుము ధ్వనితో కలవాలి, వీణా నాదము కలవాలి. 3 కలిపితే మన విన్న 5 రకాల శబ్దాల్లో 3వ శబ్దం ఆ శబ్దమే. మిడిల్లో ఉంది. పై 2 కింద 2 జరగాలంటే మిడిల్లో ఐక్యత ఉండాలి మనకి. విస్తార జలాలకి నాకు కుదరదు అనబాకు. ఉరుముధ్వని నాకు కుదరదు, వీణతో కలవటం అంటావా? 3 మిక్స్ చేశాడు దేవుడు. నా చేతులు జోడిస్తాను చివరిగా. అంతము వరకు ఐక్యత కలిగి ఉందుముగాక. ఎందుకో తెలియదు. ఐక్యత కలిగి ఉందుముగాక. జాషువా నగర్ అంతా ఐక్యత కలిగి ఉందురుగాక. అంతమంది సౌండ్ రావట్లా. అమ్మ, మీరు జాషువా నగర్ కాదా? బయట నుంచి వచ్చారా? మరి మాది అంగల గుర్తురే. మరి నేను కోరుకోవట్లే ఐక్యత కావాలని. ఒకసారి బిగ్గరగానే ఐక్యత కలుగునుగాక. నా చేతులు జోడించి చెప్తానమ్మా, ఐక్యతగా ఉందురుగాక. తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం.